దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. జూలై మాసము మొదటి ఆదివారము, మొదటి ఆరాధన ప్రత్యేకించి ప్రభు రాత్రి భోజన సంస్కార ఆరాధన సంఘము సిద్ధపడి త్వరపడి దేవుని ఆలయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించారు. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా ప్రియ ప్రభువు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము తెలియజేస్తున్నాం. గత మాసమంతయు నీ బిడ్డలను మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన సజీవుడానికి స్తోత్రం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి నూతన మాసం అనుగ్రహించి ఈ మొదటి ఆదివారమున మొదటి ఆరాధనలో పాల్పొక్కులు పొందటానికి ఆయుధపరిచిన సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. నీ ప్రియ సంఘాన్ని నీ ఆత్మ ప్రేరేపణ చేత నీ సన్నిధానానికి నడిపించమని మనం చేస్తున్నాం. స్తోత్రం మా ప్రభువా. కూడి వచ్చిన వారు ఆత్మతో సత్యముతో నీకు ఆరాధించులాగిన నీ ఆత్మాభిషేకంతో నింపండి. ఆరాధన యావత్తు నీ స్వాధీనం అందించుకోండి. వాక్యమైన గొప్ప దేవుడు నీవు, నీ బిడ్డలతో మీరు మాట్లాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తి పుస్తకంలో 97, చిన్న కీర్తి పుస్తకంలో 241 శ్రీ రక్షకుని నామము కీర్తించి కొలువుని కీర్తన పాడుకొనుచు చివరి జన్మ పాటలు ఇచ్చినబడి ప్రభురాత్రి భోజన సంస్థలకు ఆగలలో పాపం పిల్లల ఆరాధన క్రమాన్ని ఆశించారు. శ్రీరక్షకుని నామము కీర్తించి కొలువుడి కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాధి రాజా పరిశుద్ధ సైన్యమా విరాజు ఇయానే కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాధి రాజా నరులారా మీకోసము చావును నందెను కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాధి రాజా సర్వజనాంగా మూలారా శరణ్యోడియానే కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాధి రాజా పరమందు యేసుకు కిరీటముంచుచు హర్షంబుతో
అవి నాకు ప్రోత్సహించును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠములకు నాకు ఆనంద సంతోషమును కలిగించేయు దేవుని ఎదురు చేరును. దేవా, నా దేవా, సకల వాంఛించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చిన్న కీర్తి పుస్తకంలో 17వ ప్రతి కీర్తి పుస్తకంలోని హెచ్చరికలను అనుసరించగలరు. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్టు మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గురించి ఆకలి తప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడినది. మనం ఇంట్లో పరీక్షించుకునేలా మన యందు పాపమును మరణం తప్ప మరేమీ కనబడదు. వీరి నుండి మనంతటా మనమంత మాత్రమును తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని దూర చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినను పిలుచుటకును ఆయన మనుషుడాయె. మనము ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్టును మన విశ్వాసము వలన బలపరచబడి ఆ చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగును. తన రాత్రి భోజనముల పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని యందు తన శరీరము మనకు ఆహారముగా తన రక్తము పానముగా అనుభవించినాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాట గుణముగా నమ్ముచు ఎవరు విరుక్తులు తిని ఈ పాత్రలో త్రాగుల వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నుంచి జీవము గలవాడయును. ఆయన మన అపరాధ నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడకై శిలువ మరణం నుండి లేపబడిన సత్యము బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనం దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయనను ప్రేమించుచున్నట్లు ఆ ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనగా ఈ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచు ఈ ఒకే పాత్రలో త్రాగించున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేయనవి. దాచబడి మరొకటి లేదు. మేము పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనని పరిశుద్ధాత్మావేశములను పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశీలించడు సర్వశక్తి దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుదేమనగా, మీరు స్వాభావికముగా పాపులని చేయవలసిన మీరు చేయక చేయడానికి మీరు చేయొచ్చు. తలుపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకులకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసినయు. అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులను మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చినయు ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి అందరికీ పాప పరిహారం కలుగునయు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొంద ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు నమ్ముచున్నారా? ఎదుటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపాలని నిశ్చయించుకొనుచున్నారా? మన విధముగా
దేవుని ఎదుట మన పాపం ఒప్పుకొని ప్రభుని యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకుందాము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేస్తున్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసేయనది. నా బాహ్య జీవితంలోను ఆంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ వ్యతిరేక కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురం నేను ఇచ్చిన అధికారం బట్టి వీళ్ళు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసం ఉంచే వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. అయితే ఆ అధికారం బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసముకు నేను తెలియజేయమనగా అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపుడు మరియు కృపాదినము ఆత్మకారమునందు తమ దుర్మార్గములను అనుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకొని దేవుడి నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. తర్వాతి 5వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభించము చదువుకుంటాము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేనెవరికి భయపడను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు సర్వోన్నతమైన
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థిద్దాము. ఓ దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు నలురేచులకు ఇచ్చిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటినీ ఇచ్చిన నీ వాగ్దానములను పొందినట్లు ప్రేమతో మా హృదయాలను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించు పరిపాలించినప్పుడు నీ కుమారుడు మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి క్రితం తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ పాఠములు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదవగలిగిన పాత్ర వలన పాఠ్యపాఠము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14-21 వచ్చిన సహోదరి సోదరుగా చదివి వినిపించు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశములకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనగా ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చేయదు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకున్నట్టు నేను చాలా మంది జాలరులను పిలిచెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల నుండి వారిని వేటాడి తోలివేటకి అనేకులైన వేటగాళ్లను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన ద్రోవలన్నిటి మీద దృష్టి ఉంచింది, ఏది నా కనులకు మరుగు కాలేదు. వారి దోషములు నాకు మరుగై ఉండదు. వారు తమ దేవతల కడేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు కనుక నేను మొదట వారి దోషములను బట్టి వారి పాపములను బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేది. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆవిష్కారమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునకు వాటిని మాత్రం స్వతంత్రించుకుందురని చెప్పుదు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేదు. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేదు. ఈ వాక్యం పరిశుద్ధుడవగు దేవా, పావనశక్తుడా దేవా, పావనాచ్య దేవా, మమ్మును కనికరింపు. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-9 వరకు సహోదరి చదివి వినిపించు. ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడుతున్నది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయులకు ప్రభువునకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నప్పుడు మీరును సజీవమైన రాళ్లవాలయ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏదైనా ఇదిగో
ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమో సిగ్గుపడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువాడు ఏ రాతిని నిషేధించులో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డుపడయో ఆయను. కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడేది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయులను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజునైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఈ వాక్యం ఇవ్వబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పక్షి భాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుండి 26 వచనం వరకు చదవగలుగుతాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. క్రితంతరాత్రి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవులకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బలియున్న నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చగలను. నీవు భూలోకమందు దేన్ని బంధించుకోవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పుబడనని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించింది. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది
నీకే విశ్వాస ప్రమాణము మన విశ్వాసంగా ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనక కుమారుడు అద్వితీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగన్నుడికి ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడు, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వం గలవాడు, సమస్తము కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషులని పొత్తు పిలాతు అధికారము కింద మన కొరకు శిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు తిరిగి మహిమతో వచ్చుకొని ఆయన రాజ్యముకు అంతం లేదని నమ్ముచున్నాం. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళవచ్చు, తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పంపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాపియు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాం. పాప పరిహారముకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధారణ కొరకును రాబోలోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాం. ఆమె దయచేసి కూర్చునండి. చిన్న కీర్తన పుస్తకం 107, పెద్ద కీర్తన పుస్తకంలో 444 జ్యోతిగా మమ్మ చేయమో దేవా అని కీర్తన పాడుకుని దేవుని వారు వినడానికి సిద్ధపడ్డాం. జ్యోతిగా మమ్మ చేయమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయమో దేవా జ్యోతిగా మమ్మ చేసి పారు క్రీస్తు మార్గము కయలు పరచి నీతి ప్రేమలతో హృదయము నింపి మమ్మున నింపుమయ్యా జ్యోతిగా మమ్మ చేయుమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించున్నట్లుగా నాలు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా మా కుటుంబములోని వారు మానకనుని వెలుగు చూపగా
దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం ధ్యానించుకున్నాం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేయుదును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేయుదును. తల వంచండి, ప్రార్థించును. ప్రేమస్వరూపుడా, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చుకోబడిన యేసయ్య నీ నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నీ ప్రియ విశ్వాసులు తమను తాము సిద్ధపరచుకొని నీ సన్నిధిలో ప్రవేశించి ఇంతవరకు ఆత్మతో సత్యమూర్తి నిన్ను ఆరాధించి నీ నామమును మహిమ ఘనపరిచిన వాక్యమైన గొప్ప దేవానికి స్తోత్రం. ఆశపడు ప్రతి ప్రాణమును తృప్తిపరచు దేవాన్ని వందనాలు. అయ్యా, నేను నీ పక్షం నిలబడినా నేను మాట్లాడితే వ్యర్థమో ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు స్వస్థత కార్యం జరుగు కనుక నన్ను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. వందనాలు ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం, రక్షణ పొందిన వారి విశ్వాసము స్థిరపరచమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంచుమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపను మనం అందరం కూడా మరి యొక్క నూతన మాసం జూలై మాసంలో ఈ మొదటి ఆదివారం మొదటి ఆరాధన ప్రత్యేకముగా ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనను ఆచరించడానికి మనం అందరం కూడా కూడి ఉన్నాం. ఇదేమో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రభువు ఆయన పలుకుతున్న మాట, నా నామము యెహోవా అని వారు తెలుసుకుంటారు. దేవుని యొక్క జనాంగము ఆయన మర్చిపోయినటువంటి సమయంలో ప్రభు మన్నా తెలియజేస్తున్నారు. వారు చెదరగొట్టబడ్డారు. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు వరకు 12 గోత్రాలు ఒకటిగా ఒకే రాజ్యంగా ఉన్నవి. సొలొమోను మహారాజు యొక్క కుమారుడు రెహబాము కాలంలో రాజ్యం 2గా విభాగింపబడి ఉత్తర రాజ్యముగా 10 గోత్రాలు, దక్షిణ రాజ్యముగా 2 గోత్రాలు, బెన్యామీను యూదా గోత్రం. ఇవి యూదా రాజ్యముగా దక్షిణ రాజ్యముగా ఉన్నవి. ఇశ్రాయేలు క్రీస్తు పూర్వము 721 సంవత్సరమున అశ్షూరు చేత కొనుక్కోబడ్డారు. నేటికి వారు తిరిగి రాలేదు. క్రీస్తు పూర్వం 606లో యూదా రాజ్యం బబులోను చేత కొనుక్కోబడ్డారు. 70 సంవత్సరం తర్వాత తిరిగి మరలా వచ్చినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. దేవుడు తన జనాంగానికి తెలియజేస్తుంది, నేను యెహోవాని వారు తెలుసుకులాగిన నా బలము ఎంత గొప్పదో, నా శౌర్యం ఎంత గొప్పదో నేను వారికి తెలియజేస్తాను. నేను వారిని ఏ స్థలాలకైతే నేను తోలు వేశాను, అంతకుముందు ఐగుప్తు దేశానికి అందరూ పంపించాను, అక్కడ నుండి మోషే ద్వారా నడిపించాను. ఇప్పటికి ఇస్రాయేలు జనాంగము ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెదిరిపోయారు. ప్రపంచంలో అన్ని దేశాలు చెదిరిపోయారు. అక్కడ వాళ్ళందరూ కూడా నేను సమకూర్చి నా బలం ఏంటో, నా నామ యొక్క మహిమ ఏంటో వారికి తెలియజేస్తాను అన్నాడు. యెహోవా
అన్న పదానికి అర్థము నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో God has revealed his name to Moses first. మొట్టమొదటిగా దేవుని యొక్క నామమును మోషేకి తెలియపరిచాడు. మోషే ఆ మండుచున్న పద్ధతికి వెళ్ళి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు కదా, నీ పేరేంటో చెప్తే నేను వెళ్ళి నా పితరులకు చెప్తాను అన్నాడు. ప్రభు పలికాడు కదా, నేను ఉన్నవాళ్ళను అనువాళ్ళను ఎమి ఎక్కువ అని గ్రీకు భాషలో ఉన్నవి. హీబ్రూ భాషలో ఎహియే అషేర్ ఎహియే అంటే ఐ యామ్ వాట్ ఐ యామ్, నేను ఏమైనానో అదే యెహోవా అనే పదానికి అర్థము ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. అంటే అర్థం ఏంటంటే ఎవరి సహాయం లేకుండా తనకు తానే ఉనికిని కలిగిన వాడు, స్వయంభవుడు అంటారు. స్వయంభవుడు అంటే ఎవరి సహాయం లేదు, తనకు తానే నిర్మించుకున్న ఒక గొప్ప మహాశక్తి. కనుకనే ఈ ప్రభువులకు ఉన్నటువంటి కొన్ని పేర్లు ఏమంటే ది గాడ్ ఆఫ్ ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడి గురించి 95వ సంకీర్తన 3వ వచనంలో ఏమనబడింది? యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యం గల మహారాజు. The God is greater than all gods and goddesses. అందరి దేవుళ్ళ కంటే above all gods and goddesses, అందరి దేవుళ్ళ కంటే, దేవతల కంటే, ప్రభువుల కంటే గొప్పవాడు. He is the King of kings and Lord of lords. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరి సహాయం లేకుండా ఈ టేబుల్ ఉందంటే ఒక దారి చేయాలి. మనం ఉన్నామంటే మనం దేవుడి చేత నిర్మించబడ్డాం. కానీ దేవుడు తనకు తానే నిర్మించినటువంటి ఒక గొప్ప మహాశక్తి. కనుక ఆ ప్రభు గురించి కొన్ని మాటలు గాడ్ ఈస్ ఓమ్నిసెన్స్ అంటే ఆయన సర్వజ్ఞాని, గాడ్ ఈస్ ఓమ్నిప్రెసెంట్ ఆయన సర్వంతర్యామి, గాడ్ ఈస్ ఓమ్నిపోటెంట్ ఆయన సర్వశక్తి గల దేవుడు. యెహోవా అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నవి. నా నామము యెహోవా అని వారు మరలా తెలుసుకుంటారు, మర్చిపోయారు. నాటికి మీద చేయి పెట్టి వెనకకు చూసిన వారి జీవితంలో ఎన్నో చేయని అనుభవాలు మన పితరులు కలిగి ఉన్నారు. ప్రభు నేను వారిని చెదరగొట్టాను, తిరిగి మరలా నేను వారిని రప్పిస్తాను. నా నామము యెహోవా. అన్ని నామముల కంటే పైనామం ఆ యెహోవా నామము ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యేసు నామం ధరించినటువంటి ప్రభు అంటున్నమాట. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయంలో 9వ వచనం రాయబడింది. పరలోకమందును భూలోకమందును అన్ని నామముల కంటే పైనామము హెచ్చించబడ్డది. అదే నజరేయుడగు యేసు నామం. ఈ నామములోనే రక్షణ. యెహోవా అనగా ఆయన ఉన్నవాడు అనేవాడు, రక్షించేవాడు. యేసు అనగా రక్షించేవాడు. యెహోవా ఆకారమే యేసు అనగా క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. అదృశ్య దేవుడు, దేవుని యొక్క స్వరూపమే యేసు స్వామి. ఈ ప్రభువు గురించి పాత గ్రంథంలో ఎన్ని మాటలు ఇవ్వబడి అంటే యెహోవా ఏ అనే పదం అర్థమేంటి? యెహోవాయే సమస్తము చూచుకుని ఆదికాండం 2వ అధ్యాయంలో 10వ వచనం రాయబడ్డారు. 2వ వచనం అంటే యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 26వ వచనం రాయబడ్డది. అలాగే న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా షాలోమ్, ఆయన సమాధానానికి అధిపతిగా మనం చూస్తున్నాం. యెహోవా సిద్కియన్ అంటే ఆయన నీతి గల దేవుడు. గ్రంథంలో 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తర్వాత యెహోవా రా అంటే the one who sees his people, తన ప్రజలను చూచేవాడు. ఈ పదం ఎక్కడ చూడగలంటే 20వ సంకీర్తన చూడగలిగితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. The Lord is my shepherd, I shall not want anything because he is my shepherd. ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి. యేసయ్య పలికాడు, I am the good shepherd. అనగా కాపరి అనగా చూచేవాడు, కాపరి అనగా కాచేవాడు, కాపరి అనగా పోషించేవాడు, కాపరి అనగా స్వస్థను కలిగించేవాడు. కనుక the one who sees is యెహోవా రా. హీబ్రూ భాషలో రా అంటే చూచువాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా హీబ్రూ భాషలో రాబడి జైరే, రాఫా, షాలోమ్, సిద్కియన్
సైన్యానికి అధిపతిగా. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట రాయబడింది. 7వ మాట యెహోవా కాదోష్. కాదేష్ అంటే మన దేవుడు పరిశుద్ధుడు. నిర్గమాకాండంలో 31వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాయబడ్డది. తర్వాత యెహోవా షమ్మా, the one who hears or listens to our voice. మన స్వరం వినేవాడు, మన తోడుగా ఉండేవాడిని దేవునికి ఇవ్వబడినటువంటి ఒక నామము. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 35వ వచనంలో మాట రాయబడింది. చివరిగా యెహోవా నిస్సి, the banner of God. యెహోవా ధ్వజము. ఆయన మన పక్షం నుండి యుద్ధం చేయవాడిగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 17, 15 ఇవన్నీ కూడా ఈ 9 లక్షణాలు దేవుల్లో ఉన్నవి అని భక్తులు తెలియజేస్తున్నారు. కనుకనే ఆ మాట ఈ 9 లక్షణాలు కలిగినటువంటి నామమే యెహోవా. అనగా నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను నడిపించువాడు, నిన్ను పరిశుద్ధపరచువాడు, నీ తోడుగా ఉండే దేవుడు, నీ పక్షంగా యుద్ధం చేయవాడు. యెహోవా అన్న మాటకు అర్థము ఆయన ఉన్నవాడు అనువాడు. అనగా the beginning and the ending. He is the beginning and he is the ending. He has no beginning and he has no ending. ఆది అంతము కలిగిన వాడు, ఆది అంతము లేనివాడు. ఎప్పుడు ఉన్నవాడు ఎవరికి తెలియదు, ఎప్పుడు దాకా ఉంటాడో ఎవరికి తెలియదు. యెహోవా అనుకున్నాడు. Still all Israelites, those who are in the land of Canaan, they are not able to utter this word Jehovah. ఇప్పటికి ఇశ్రాయేలు అండి యూదులు యెహోవా పదము ఉచ్చరించడానికి వారు థ్యాంక్ చేయరు. బికాస్ ద నేమ్ యాహవే ఈస్ ద మోస్ట్ హోలీ నేమ్. యెహోవా అనే పదం అంట వారి దృష్టిలో అతి పరిశుద్ధమైనది కనుక ఆ యెహోవా అనే పదం దాని బదులుగా దే హావ్ ఇన్వెంటెడ్ ద అదర్ వర్డ్. సబ్జెక్ట్ ఆఫ్ వర్డ్ ఏంటంటే అడోనాయ్. అడోనాయ్ అనే పదానికి అర్థము ద లార్డ్. యెహోవా అనే పదానికి అర్థం కూడా ద లార్డ్. కనుక యెహోవా అనే పదము అది అతి పరిశుద్ధమైనది కనుక ఆ పదాన్ని ఉచ్చరించలేము. దానికి మారుగా అదోనాయ్ అనే పదం ఉపయోగించుకుంటాం. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, తనకు తానే ఉనికిని కలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తి మంతుడు తలపులు మన పితరులు ఆనాడు కలిగి ఉన్నాడు. ప్రభువు చెప్తున్నాడు, నా నామము అన్ని నామం కంటే పై నామం అంటున్నాడు. మన దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, ప్రేమగలవాడు, అన్ని తరాలకు సరిపోయిన సజీవ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిర్గమాకాండంలో 3వ అధ్యాయం చూస్తే ఆ మండుచున్న కొండ మీదకి మోషే ఎక్కినప్పుడు ప్రభువు అంటున్నమాట, నేను నీ పితరులను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. God is the living God. మనం సేవించే దేవుడు సజీవుడు. సజీవుడు కనుక అంత గొప్ప దేవుడు ఆరాధించడానికి మనమందరం కూడా కూడి మనం సజీవుడైన దేవుడిని ఆరాధించడం. ఆయనలో మనం ఏం కలిగి ఉన్నామంటే ఆ ఎందు మనం ఉనికిని కలిగి ఉన్నాం. అపోస్తలుల కార్యక్రమంలో 17వ అధ్యాయంలో 20 చూస్తుంటే ఆ ఎందు మనం ఉనికిని కలిగి ఉన్నాం. ఆ ఎందు మనము చలించుచున్నాం. ఆ ఎందు మనం జీవమును కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుని ఎందు మనము ఉనికిని కలిగిన కనుక పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను ఏమైనా సమస్తము దేవుని యొక్క నేను బ్రతుకున్నానా, నేను సంతోషంగా ఉన్నానా, నేను ఒకవేళ అనారోగ్యంగా ఉన్నానా, అదంతా దేవుని కృపయే. సో ఈ దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చిన అంశం సజీవులను దేవుని యందు నివసించు లేదా జీవించు. మన బ్రతుకు సమస్తము దేవుడే. Just we are moving in Him. We have existence in Him. మనం ఆయన ఉనికిని కలిగి ఉన్నామంటండి. ఆయన మనము చెల్లించుతున్నామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి కొన్ని కారణాలు ఈ దేవులో మనము చూద్దాం. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభువు మోషేతో పలికిన మాట, నేను అబ్రహాము దేవుడును,
ఇస్సాకు దేవుడు, యాకోబు అంటే నేను అప్పటి నుంచి ఉన్నవాళ్ళను వాళ్ళ దేవుడును, మీకు కూడా దేవుడనే. నేను నిన్న నేడు నిరంతరము ఏ రీతి ఉన్న గొప్ప దేవుడను అని తండ్రి దేవుడు చదువుతుంటే, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పద్మాసు దీపంలో పరవాసనటువంటి యోహానుని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి అన్నాడు కదా, నేను చనిపోయాను, నేను ఉద్యోగాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవులు అని ప్రభు పలుకుతున్న మాట. పట్టణము 1వ అధ్యాయము 18వ వచనంలో. కనుక మనం సేవించే దేవుడు ఆయన సజీవుడు, ఆయన చూచే దేవుడుగా మనం చూస్తున్నాం, ఆయన మనము వినే దేవుడుగా మనం చూస్తున్నాం. కనుక ఆ సజీవ దేవుని మనము ఎందుకు మనం సేవించాలి, ఆరాధించాలి అంటే కొన్ని మాటలు we have been called by the living God. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అందరం కూడా సజీవుడైన దేవుని చేత పిలువబడిన వారము. చనిపోయారు మన పితరులు, ఇశ్రాయేలు 10 గోత్రం వారు అన్ని దేశాలకు చనిపోయారు. ఇక వారిని పోగు చేసేవారు ఎవరు లేరు, నడిపించే నాయకులు ఎవరు లేరు. అన్ని దేశాల వారు ఆ చనిపోయి అక్కడ బానిసలుగా అక్కడే స్థిరపడిపోయారు. 1948లో వీళ్ళు మళ్ళా ఇస్రాయేల్ జనాంగాన్ని పోగు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా జ్ఞాపకం లేదంట ఇజ్రాయేల్ దేశంలో. ఎప్పుడు దేనికి వాగ్దానం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, తన ప్రజలందరూ కూడా సమకూర్చుకుని ఇశ్రాయేలు దేశముగా ఆయన మార్చేశారు. ప్రపంచ పట్టణంలో నడుపుతున్న మళ్ళా దర్శించడానికి దేవుడు ఆయన కృప చూపాడు. కనుక ఆయన అన్నగా మనందరం కూడా ఆయన చేత పిలువబడిన వాళ్ళము. ఆయన ఆకర్షిస్తేనే నీవు ఆయన మందిరానికి వచ్చావు. ఆయన ఆకర్షించకపోతే నువ్వు రా. కారణం సిలువను గురించిన వార్త దర్శించిన వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకైతే అది దేవుని యొక్క శక్తి. కనుక మనమందరము దేవుని చేత పిలువబడిన వారము, లోకంలో నుండి వేరు చేయబడిన వారము, లోకంలో వేరు చేయబడి దేవుని బిడ్డగా, దేవుని ప్రజలుగా, దేవునికి యొక్క రాజ్యానికి రాజుగా, ఆయన సమూహానికి యాజకులుగా మనమందరము ఆయన పిలిచాడు. నన్ను పిలిచాడు, ఎవరన్నా పిల్లిగా ఉన్నప్పుడు నన్ను పిలిచాడు. చీనాలో యవనస్తుల క్యాంప్ పెట్టినప్పుడు దర్జీలు వచ్చారు, వాక్యం చెప్తున్నాడు. అదే ఆ ఇంటికి ఇవ్వబడిన ఆన్సర్ నీవు ఎవరి సొత్తు. ఆ వాక్యం మాట్లాడుతున్నాడు, నేను వాక్యం వింటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ఖండించాడు, నీవు ఎవరి సొత్తు చూడుము, నా చేతి మీదనే నేనేం చెప్పుకొని ఉన్నాను, నిన్ను నా విలువ రక్తం చేత నిన్ను కొన్నా, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడినప్పుడు నేను రియలైజ్ అయినాను. నా యవ్వన ప్రాయంలో నా ప్రభువు నా జీవితం అప్పగించుకొని ఆయన స్వరం విని ఆయనకు లోబడి దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఆయన పిలిచాడు, కనుకనే నన్ను ఆకర్షించాడు, కనుకనే నేను మీ మధ్య నిలబడి మీతో వాక్యం చెప్తున్నాను. ఆయన పిలిచాడు కనుకనే మీరు సిద్ధపడి ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ఆయన కూర్చున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, ఆయన సేవిస్తున్నారు. ఆయన పిలుస్తున్నాడండి, పిలుస్తున్నాడు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను వ్యాపరించమన్నారు. అందరూ వచ్చేసారు. ఆయన వెళ్తూ ఉండగా బహు గొప్ప జన సమూహంలో ఆయనను వెంబడిస్తూ the great multitude was following Jesus Christ because of his wonderful teaching and preaching. ఆయన అద్భుతమైన సందేశం, ఆయన ఆచరణ దైవ మాటకు అనేకులు ఆకర్షించబడి లోకం నుండి వారు వేరు చేయబడి దేవుని వెంట వారు వెళుతూ ఉన్నారు. రాబాయిగా ఈ ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఏమని ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నాటి నుండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన మాట్లాడే దేవుడండి. ఎవరైతే ఆయన స్వరం వింటారో నా వలే మీ వలే అందరూ కూడా ఆయనకు ఆకర్షించబడి ఆయన బిడ్డలుగా ఎవరైతే ఈ లోకంలో ఆయన స్వరం విని
ఏముందా? పెళ్లి విందుకు పిలువబడేవారు ధన్యులు. ఇదినా ప్రతి మాసం కూడా అనగా ప్రత్యేకంగా ప్రతి నెలలో మనకు 2 సార్లు ఆయన విందు ఇస్తున్నాడండి. ఆ విషయాన్ని పూజించుకొని ఆ రక్తమును పాలించారు. అంత మాత్రమే కాదు కానీ ప్రతి వారు ఆయన వాక్కు ద్వారా మనకు జీవాహారమును ఇస్తున్నారు. ఆయన పిలిచారు, ఆయన పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన సొగవిని ఆయన ఎందుకు ఆయన ఇష్టపడుతుంటారో వారందరూ కూడా ఆయన బిడ్డలుగా గుర్తింపబడతాము. సజీవుల దేవునితో జీవించు. కారణం అంటే నీవు ఆయన చేత పిలవ. రెండవ మాట మనం చూస్తే we have been received mercy by the living God. సజీవుల దేవుని యొక్క దయను లేదా ఆయన చేత మనమందరం కూడా కనికరింపబడ్డాము. చదవబడ్డ ఈ పాఠ్యభాగంలో చూద్దామండి. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమనబడ్డది? ఏదైనా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏది నా కనులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కలేబరము చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియతో నా శ్వాస నింపి ఉన్నారు కనుక నేను మొదట వారి దోషం బట్టి వారి పాపం బట్టి రెండంతలుగా ప్రతీకారం చేసిన అయితే యెహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా భూదిగంతం నుండి జనుల ఎదుకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రము స్వతంత్రించుకుని చెప్పుదురు. నలులో తమకు దేవతలను కల్పించుకుంటురా, ఆయనను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగు చేతును. మనమందరం కూడా ఆయన చేత కనికరించబడ్డాము. మన పితరులు నడక ఎలా ఉందో కాకుండాలి. వారు మాత్రమేనా? మనం కూడా అంతే. ఇష్టమైన 50 అధ్యాయంలో ఆలోచన ఏమన్నది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఒక గొర్రె కంచి దాటితే మిగతా గొర్రెలు అలా ఉండదు. మిగతా గొర్రెలు కూడా కంచి దాటి దూకి బతికిపోతాం. మనమందరము గొర్రెల వలె. రోమపత్రిక 3:7 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుభవించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఆయన మహిమను పొందలేకపోతున్న జనాంగమును దేవుడు చూచి కనికరపడి తన కనికరము చొప్పున ఆయన మనను తన బిడ్డగా అంగీకరించాడు. చూద్దామని చదవబడ్డ పత్రిక పాఠ్యభాగంలో మనము చదువుదాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. ప్రభువు దయాళుని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణలను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలివారి నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అనేటువంటి మాట. మనమందరం కూడా కనికరించబడ్డాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో మీరు మీ పాపము చేతను, మీ యొక్క అవినీతి చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరందరూ క్రీస్తు చేత బతికింపబడి. దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరం. మనమందరం పాపులమే. ఈ పాపులకు జీతము రోమపత్రిక 6:20 ఏదైనా పాపముల జీతము మరణమే. For the wages of sin is death. కనుక ఈ మరణం మన మీద ఉండకుండా దేవుడు ఆలోచన కలిగిన వాడే మన మీద కనికరాన్ని చూపుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు మన మీద ఉన్న సేవకాలని ఆయన కొట్టివేసి మా తనెత్తుకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. వచ్చిన వారిని ఆయన త్రోసివేయట్లా. కాబట్టి మన అడ్డు వచ్చే వారిని నేను ఎంత మాత్రంలో త్రోసివేయను. వారిని కనికరిస్తున్నా. వారందరూ కూడా దేవుని కనికరింపుగా మనము చూస్తున్నామని చూద్దామని ఇక్కడ చదవబడిన ఈ పత్రిక పాఠ్యభాగంలో ఎక్కువ వచ్చిన మాట. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రతిగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Have been received His mercy. దేవుని యొక్క కనికరాన్ని మనకుగా ఒకప్పుడు ప్రజలుగా ఉండలేము, దేవుడి ప్రజగా మనం గుర్తించబడలేము. కానీ ఇప్పుడైతే మనము ఆయన కనికరము చొప్పున మనము కనికరించబడి ఆయన ప్రజగా మనము గుర్తించబడుతూ ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పాము బ్రతికే, నీచమైన బ్రతికే. నేను కూడా ప్రభువుని అంగీకరించుకుంటూ మా నాన్నగారు అనేవాడు, నువ్వు చస్తే బాగుంది కదా ప్రభుని ఎదుర్కొంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది కాదు, మా నాన్న అంటే అనుకునేవాడిని. మా నాన్న ఎప్పుడు నన్ను తింటూ ఉంటాడే అనుకునేవాడిని. నువ్వు చస్తే బాగుంది మాకు మనిషి అనుకునేది. అంటే నేను అంత ఘోరంగా పాపం చేశాను దేవుడికి తెలుసు. ఘోర పాపం అనుకో తెలియక అవిశ్వాసం చేశాను కనుక నన్ను క్షమించానండి. ఆయన నన్ను మాత్రమే క్షమిస్తాడా? తను ఎందుకు వచ్చి మన అందరినీ క్షమించే గొప్ప దేవుడు, అందరికీ కనికరాన్ని సమానంగా పంచే దేవుడు, అందరికీ ప్రేమను సమానంగా పంచే దేవుడు ఆయన కనుక. అందువల్ల ఆ సజీవ దేవుడికి వచ్చి వారిని ఆయన కనికరించే దేవుడిగా మనం చూస్తున్నాం. మనం చూస్తుంటే we have been made as God's people by the living God. సజీవులైన దేవుడి చేత మనము దేవుని ప్రజగా గుర్తించబడ్డాం. ఒకప్పుడు మనము దేవుని బిడ్డలుగా లేవు, ఇష్టానుసారంగా జీవించాం. కొత్త సినిమా ఏదైనా రావచ్చు, ఫస్ట్ ఇక్కడ మాదేం ఏమంటే అంత పిచ్చిలో ఉండేవారు, గొడవలకి ముందుగా వెళ్ళేవారు, పాపం చేయడానికి ముందుగా వెళ్ళేవారు. కానీ ప్రభు స్వర్గమైనప్పుడు, ఆయన కలిగినప్పుడు, ఆయన స్వర్గమైనప్పుడు జీవితంలో మార్చబడ్డాయి. ఆయన దగ్గర వచ్చినప్పుడు, ఆయన చేత ఆకర్షించబడినప్పుడు, ఆయన చేత కనిపించబడినప్పుడు ఆ ప్రవచించిన స్థాయి ఉంటే ఆయన బిడ్డగా ఆయన సొత్తు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని యొక్క రక్తము చేత కొనబడిన వాడు కనుక నీవు ఇంటిగా దేవుని సొత్తులే. వసంతమా, సర్వాంగమా, పరలోక రాజ్యము ప్రతిబింబమా కనుక సంఘము దేవుని యొక్క ప్రతిబింబం ఈ భూలోకంలో ఉంది కనుక ఈ భూలోకంలో ఎంతైతే ఆయన సొమ్ము వింటారో ఆయన ఎందుకు వస్తారో వారందరికీ తెలిసిన పేరు సంఘము. వధువు, ఈ వధువు వడివే సంఘం. ఈ సంఘము దేవుని సంఘం కనుక ఒకప్పుడు వధువుగా నువ్వు లేవు, నేను లేను. ఒకప్పుడు సంఘముగా నువ్వు లేవు, కానీ ఇప్పుడు సంఘముగా గుర్తించబడ్డాం. ఇప్పుడు దేవుని వధువుగా మనము గుర్తించబడ్డాం కనుక అన్నమాట we have been made as God's people by the living God. సజీవుడైన దేవుని చేత మనమందరము దేవుని పిల్లలుగా గుర్తించబడ్డాం. ఇదే మాటను యోహాను భక్తుడు తెలియజేస్తుంది. చూద్దామండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మాట, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. ఒకప్పుడు దేవుని పిల్లలు కాదు, ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటావో నీ మీద శిక్ష లేదు. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో ఇప్పుడు అంటే రైట్ నౌ ఇప్పుడు క్రీస్తులో ఉంటే నీకు శిక్ష విధి ఏది లేదు. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉంటే ఇప్పుడు నువ్వు దేవుని సంతానమే. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏదైనా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన చూచును కనుక ఆయనను పోలి ఉంటుము. We have been made as God's children
వారి ఇంకా సజీవ దేవుని చేత మనమందరం కూడా ఆయన సంతానముగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనము చేయబడ్డాం. ఇది మన గొప్పతనము ఎంత మాత్రం కాదు. రక్షణ పొందామంటే మన నీతి కాదు, విశ్వాసం కావాలంటే మన గొప్పతనం కాదు, మన భక్తిగానే కాదండి. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో, రక్షణ భాగ్యానికి పూర్తిగా పాత్ర పొందుతావో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. అప్పుడు నడిచేది నువ్వు కాదు, నువ్వు నడిపించేది పరిశుద్ధాత్ముడు. నువ్వు నడిపించబడేది దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకొస్తుందిగా మీకు తెలియజేస్తున్నాం. చూద్దామండి పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 24వ వచ్చిన ఒక మాట రాబడ్డది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు ఆ గొర్రెలోనే దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురియు అర్చుచున్న ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అందరం గొర్రెలనే. ద్రౌపది అనుభవాలు చాలా ఉన్నాయి. యెహోవాని ఇప్పుడు వారు అనుభవపూర్వకముగా తెలుసుకుంటారు. నా నామం యెహోవాని, నా బలం ఎంత గొప్పదో, నా శరీరం ఎంత గొప్పదో వారు అనుభవపూర్వకముగా ఇప్పుడు వారు తెలుసుకుంటారు. దేవుని ప్రజలమ్మ ఆ చేత పిలువబడేవారు ఆయన రక్షణ భాగ్యాన్ని పొందడానికి, ఆ చేత కనిపించబడే వారుగా మనం ఉంటున్నాం. కనిపించబడ్డ మనము ఆయన సొత్తుగా మనము గుర్తించబడుతున్నాం. నాలుగో మాట, we have been made to know the secrets of heaven by the living God. సజీవుడైన దేవుని చేత పరలోక మార్గములో తెలుసుకోవడానికి మనము నిర్మించబడ్డాము, మనము సిద్ధపరచబడ్డాము. పరలోక మార్గములు సువార్త పత్రికలో యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చాడు. పిలిచామన్నాడు, మనిషి కుమారుడు గురించి అసలు మనుషులు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుంది అంటే అందరూ స్పాంటేనియస్ గా ఆన్సర్ ఏమని, అయ్యా నువ్వు బాప్తిస్మిచ్చు యోహానుని ఏలియాని ప్రవక్తలో ఒకడవని అని చెప్పుకున్నారు అంటే ప్రభువుగా వాళ్ళ సంగతి ఓకే. మీరేమనుకున్నా నా గురించి అంటే ఎవరు మాట్లాడతారు? ఏలియా వస్తాడని మళ్ళీ చెప్పబడింది కదా, ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఏలియా ఈయనేమి అనుకుంటున్నాం. బాప్తిస్మిచ్చి యోహానుకి వచ్చారు. వీళ్ళు వచ్చి నీవు ఏలియావా కాదు, నువ్వు ఆ ప్రవక్తవా కాదు, నేను ఎదిగే మెస్సయ్యవా కాదు, మరి ఎవరు అన్నాడు కదా యోహాను భక్తుడు. నేను ఆయన మార్గంలో సవాలు చేసేది ఒకటి అన్నాడు. ఇప్పుడు ఆ యూదులు అనుకున్నదా ఈయన బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఏలియా కాదు, అలాగే ఆయన ప్రవక్త కాదు, మెస్సయ్య కాదు కనుక ఈ ఒకవేళ ఈయన అవ్వచ్చు అని అనుకుంటున్నారయ్యా అని ఆయన శిష్యులు సమాధానం చెప్పినప్పుడు ప్రభువు కదా ఓకే అసలు దాని గురించి ఏమనుకుంటున్నాను ఎవరు సమాధానం లేదు. కానీ వెంటనే ఇమీడియట్ గా సమాధానం చెప్పాడు సీమోను పేతురు, నీవు సజీవులకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే పదగానే ప్రభు ఏమన్నాడు, సీమోను మరియు ధనిలో పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప మనుషులు ఎవరు నీకు బయలుపరచు. పరలోక మార్గము యెహోవా మార్గము ఆయన భక్తులు మాత్రమే తెలియదు. మనం ఎందుకు ఆదివారం ఇంత భక్తి కలిగి దేవుని మందిరానికి వస్తున్నాము అంటే ఆయన వాక్యం విని మన జీవితం సరి చేసుకుంటూ ఉంటే ఆయన పిలిచినప్పుడు ఆయన ఎదుగు వెళ్ళి ఆయన పోయినప్పుడు ఆయన రాజ్యంలో నిరంతరము జీవించు. ఇది అల్టిమేట్ గోల్. మనందరి యొక్క జనమండలం అంటే లైఫ్ డిజైర్ కదా, జీవితం ఆ కోరిక ప్రభుతో నిరంతరం జీవించేవారు. పరలోకము ఉన్నది అని నమ్మేది కాదు.
పౌలు భక్తులు చెప్తారు కదా ఫిలిప్పీ 3:20 మన పరిస్థితి పరలోక ముందు ఉన్నది. ఆ రాజ్యం కొరకు, ఆ దేశం కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మిగతా విశ్వాసులందరూ కూడా ఎదురు చూసినట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 10 నుండి రాయబడింది. పునాదుల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నారు. వీరందరూ కూడా ఆ దేశంలో దూరం నుండి ఆత్మతో చూసిన వారై తాము దేశంలో ఈ లోకములో యాత్రికులను దేశముని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృద్ధి నొందిరి అని మాట్లాడాలి. The secrets of heaven will be revealed by the living God to us. దేవుని యొక్క మర్మములు సత్యం దేవుని చేత మాత్రమే మనకు అవి తెలియజేయబడతాయి, చెప్పబడతాయి. ఆయన మర్మము ఆయన భక్తులకు మాత్రమే తెలుస్తుంది, ఎవరు తెలియదు. అందరూ నవ్వుకుంటారు. నేను పర్వత రాజ్యం అంతా ఏడుపోయాడు ఏడు చూశాడు. నేను జర్మనీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ నేను క్యాంపు చేసి శ్రద్ధ అనే పదం మీద అక్కడ టాపిక్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. ఏమిటి ఆ క్రైస్తవ్యత యొక్క నమ్మకం ఏంటంటే చనిపోయిన వారి యొక్క ఆత్మ ఇక మన దగ్గర రాకుండా నీటిలో, అగ్నిలో, రైస్వాం గాల్లో ఒక నేల మీద పెట్టేస్తారు. అవి తిని అక్కడే ఉన్నాయి, మన దగ్గరికి రావు. ఒకవేళ మంచి కార్యం చేస్తే వచ్చే దినంలో మనిషిగా లేదా నాకు కుక్కలకి నమ్మకం అది పుష్కర్ పీసేద్దాం, అది వాళ్ళ నమ్మకం. కానీ వాట్ ఈస్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ వి హావ్ న్యూ ఏజ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మనకు నూతన యుగం ఉంది, నూతన రాజ్యం ఉంది, దానినే పరలోక రాజ్యం అంటున్నాం. అందుకే మనం ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆయన ఒక రాజ్యం ఉంది. పిలాతు నీకు ఒక రాజ్యం ఉందా? ఎక్కడ నీ రాజ్యం అంటే ప్రభువు నా రాజ్యము నీలాంటి రాజ్యం కానీ నీ రాజ్యంలో రక్తపాతమే, కానీ నా రాజ్యంలో ప్రేమ ఉంటుంది, నా రాజ్యంలో సమాధానం ఉంది, నా రాజ్యంలో నీతి మందులు అందులో ప్రవేశిస్తారు తప్ప పాపలకు ఎంత మాత్రమో అవకాశం లేదు. అయితే ఈ పాపలు నా బిడ్డ అవకాశము భూలోకంలో వారు దేవుని వాక్యం సువార్త విన్నప్పుడు, మానవాసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు వారికి మాత్రమే పరలోక రాజ్యం ప్రాప్తి. పరలోక రాజ్యం ఉందని చాలా మందికి తెలియదు. క్రైస్తవులు అంటారు. కనుకనే జ్ఞాపకాల గుడికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే నువ్వు ఎక్కడ ఉన్నా చాలా మంది చెప్తారు, నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి కలుగుతుంది కాక అని పదవి ఉపయోగిస్తుంది. ఎక్కడ ఆత్మ? చాలా మందికి డౌట్. విశ్వసిస్తే నమ్మితే దేవుని రాజ్యం ఉందని ఆ మనలో నువ్వు తెలుసుకోగలవు. కనుక గంట మాట మనము సజీవమైన దేవుని కొరకు జీవించడానికి మనముగా ఆయన మనము తెలుసుకోవడానికి మనం ఆంచేత ఆయనపరచుకోవచ్చు ఉన్నామంటారు. ఐదవ మాట we have been made to live for the living God. మనం సజీవమైన దేవుని కొరకు జీవించడానికే, ఆయన కొరకే జీవించడానికి. బహుమతి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. కనుకనే సువార్త రాజ్యభాగంలో ప్రభు చెప్తున్నారు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో రాబడిన మాట మనం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవరైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన ఉపేక్షించుకొని తన శిలువెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షించుకోవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణంలో పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనిషిలో లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంలో పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనము. నా నిమిత్తము తన ప్రాణంలో పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నటువంటి మాటలు వ్రాయబడింది. సంఘము దేవుని కొరకు ఎవరి కొరకు జీవించాలంటే సంఘము దేవుని కొరకు మాత్రమే జీవించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది.
ఉంది. గలాతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన మాట, పౌలు భక్తుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది చెప్పాలి. సంఘం యొక్క స్థితి క్రీస్తు ప్రభువును ధరించుకోవటం, క్రీస్తు ప్రభువును కలిగి ఉండటం, క్రీస్తు ప్రభువును మన ద్వారా సర్వలోకానికి చూపించాలి. మనము దేవుని కొరకు జీవించడానికి మనము ఈ లోకంలో పుట్టామండి. ఈ లోకంలో పుట్టాం ఆయన కొరకు జీవించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి. అనగా ప్రభువుగా నన్ను వెంబడించువా, తను తగ్గించుకొని తన స్మృతులను వెంబడించాలి. నా కొరకు జీవించాలి, నా కొరకు చనిపోవాలి, నా కొరకు జీవించి నా కొరకు చనిపోతే వారికి ప్రభుత్వ లక్ష్యమే. ప్రభు కొరకు జీవించాలి. శారీరక మేషక అభ్యర్థులు ప్రభు కొరకే వారు జీవించాలండి, జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అన్నట్టుగా చివరికి ఈ అగ్నిగుండములో అగ్నిని కాల్చివేసిన మేము మాత్రము, ఓ రాజా, ఓ నెబుకద్నెజరు, నువ్వు చేయించిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, సాగిలపడము, దాన్ని మేము పూజించము, ఆరాధించము. మేము సేవించే దేవుడు సజీవుడు. దేవుని స్తోత్రం కాక ఆ సజీవ దేవుడు ఈ మంచిన అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. సమీపించిన తేజస్సులో ఆయన మాత్రమే అమృతం గలవాడైన గొప్ప దేవుడు నిన్ను తన ఎదురుగా ఆకర్షిస్తున్నాను అని పిలిచినప్పుడు ఎందరైతే ఆయన స్వరమిని ఆయనకు వస్తారో వాళ్ళందరూ కనిపించబడతారు. కనిపించబడ్డ వారు ఆయన బిడ్డగా గుర్తించబడతారు. ఆయన బిడ్డగా గుర్తించబడిన వారు ఆయన యొక్క రాజ్యం యొక్క మర్మములు తెలుసుకుంటారు. తెలుసుకున్న వారు ఆయన కొరకు లోకమందు జీవిస్తారు. చివరిగా నేను ముగిస్తున్న ప్రేమైన దేవుని పరలోక రాజ్యం ఉన్నది. ప్రభువే స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, నేను వాటిని మీ కొరకు సిద్ధపరుస్తున్నా. అందులో నువ్వు ఉండాలంటే ఈ 5 లక్షణాలు మన యువకులు జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆయన అనగా సజీవ దేవుని చేత మనము పిలువబడ్డామని, రక్షణ భాగ్యం పొందామని, కనిపించబడ్డామని, ఆయన బిడ్డగా గుర్తించబడ్డామని, ఆయన రాజ్యం యొక్క భాగములు తెలుసుకుంటున్నామని, చివరికి ఆయన కొరకే జీవించాలి. ప్రభు కొరకు జీవించిన వారికి పరలోక రాజ్య వారసత్వం అనుభవించబడాలి. ఆ పరలోక రాజ్య భాగం తెలుసుకోవడానికి నిన్ను ఈ దినమున సజీవులుగా నిన్ను ఏర్పాటు చేశాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా శరీరం పూజించండి, నా రక్తంలో పాలించండి. ఆరోగ్యం, నా శరీరం పూజించి నా రక్తము త్రాగువాడే నిత్యజీవం కావాలి. అంచెదినమున నేను వారిని లేపును. సజీవ దేవుడు సజీవుగా ఆయన నిన్ను నడిపించడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపును నిర్లక్ష్యం చేయక ఆయన జీవితంలో అప్పగించుకొని ఆయన బిడ్డగా ఈ లోకంలో గుర్తింపు పొంది సాక్షిగా జీవించినంత కాలం ఆ చెరువు పూజించి ఆ రక్తము పాలన చేస్తూ ఆత్మీయుగా బలపడటానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని అంతపరచును కాక. ఆమె సమస్తం గమనించే దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములను తలపులను కావలును కాక. ఆమె
దయచేసి కూర్చునండి. దేవుడు చేసిన ఉపకారములు మేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కాలము దశమ భాగములు తెచ్చిన వారు నేర్చుకుంటూ రావాల్సిందిగా మనవి. ప్రార్థించడం. ప్రేమస్వరూపుడా, నమ్మకమైన మా తండ్రి నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడు కుమార్తెలు ప్రభువా, నీ నామం ప్రేమించి నీవు అనుగ్రహించిన ప్రతి మేలును ఆశీర్వాదం అనుగ్రహించిన వారే కృతజ్ఞత భావంతో ఈ అర్పణ అర్పించినగా అర్పణ అంగీకరించవాడానికి స్తోత్రం. పిల్లల కుటుంబములకు సమృద్ధిని అందజేయండి. పిల్లలందరికీ క్షేమము ఆరోగ్యం దయచేయండి. నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం అనుభవించి తనని జ్ఞాపకం చేస్తూ తిరిగి నీకు స్తుతులు తెలియజేస్తూ ఈ అర్పణ అర్పించున్నారు. మేము అర్పించే ప్రతి అర్పణ అది నువ్వు మాకు ఇచ్చిందే ప్రభువా, నీకు స్తోత్రం. నీకు ఇవ్వకుండా ఈ లోపల ఎవరు ధనవంతులు కాలేరు, నీకు ఇచ్చి ఎవరు దరిద్రులు కాలేరు. మాత్రం ఎట్టి మనసుతో వీళ్ళు ఈ అర్పణ ఇచ్చినారో రెట్టింపు దీవెన అనుగ్రహిస్తూ కృపతో బలపరచండి. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ చేయండి, చేస్తున్న వ్యాపారం దీవించండి, చేతి కష్టాలు చెప్తున్న ఫలింపు చేస్తూ అయ్యా ఎల్లప్పుడూ వారి క్షేమమును నీ సమృద్ధిని నీ ఆరోగ్యం దయచేసి దీవించండి. ఎంతమంది మన నీ ఉచితమైన కృపలతో మన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, తమ వివాహ దిన మహోత్సవం జరుపుకుంటున్నారు. అటు వారి బలపరచండి. అనేక సంవత్సరాలు జరుపుకున్నారన్న నీ సహాయం దయచేయండి. ఏ సైనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా మీకు తోడుగా ఉంటుంది కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you. సంఘ కానుకల సేకరణ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గత వారపు కానుకల వివరములు: మొదటి ఆరాధన 2,320 రూపాయలు, రెండవ ఆరాధన కానుకలు 2,300 రూపాయలు, మొత్తం కలిపి 4,620 రూపాయలు. ప్రకటన గుంటూరు జిల్లా గుంటూరు మండలం ఏకగ్రహారము వాస్తవ్యులు లేటు బోరుగడ్డ శివభారతిరావు వాసవిదేవి గారు కుమారుడు చిరంజీవి బోరుగడ్డ తేజస్సుగా నాయకులు. గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం సింగమ్మ కాలనీ వాస్తవ్యులు శ్రీ అందుగల చంద్రశేఖర్ ధనలక్ష్మి గారు కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి అందుగల శిరీష అన్న నామకులు. దేవుని ఏర్పాటు ప్రకారం 5/7/2021 సోమవారం రేపు దినాన
ఉదయం 10:30 ఓరల్స్ గృహం నందు పరిశుభ్రం చేయడానికి ఏర్పాటు జరిగింది. మీరు గురించి ప్రార్థించండి. న్యాయక్షేపలు ఉంటే మరి మీ ఆక్షేపణను రాతపూర్వకంగా సంఘ కాపురికి తెలియజేయవలసింది మనం చూస్తున్నాం. దేవాలయంలో ఇది 2వ మరియు చివరి ప్రకటన. కీర్తి శేషులు 2 సార్లు రాజరత్నం గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుటుంబ బిడ్డలు సంస్కారం కొరకు 500 రూపాయలు ఇచ్చినారు. మరి కుమార్తె ఎం.ఎస్. కుమారి గారు, అల్లుడు ఎం. అబ్రహం రిజిస్ట్రార్, మనవుడు ఎం. అభిషేక్, ఏకగ్రహారం సంఘ సభ్యులు. దేవుడు వారిని దీవించింది కనుక కాపుల గీతం పాడుతున్నాం. మా దేవా, మా ప్రభువా, మా మహోన్నతుడా, మా జీవాధిపతివైన క్రీస్తు నీకు వందనాలు. ఆకాశ మహాకాశమును పరచడం గొప్ప దేవుడు నీవు. పురుగు లాంటి మమ్మలను ఎక్కడితో సమానమైన మా జీవితం జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రం. సజీవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు నీవు. యుగంలో సజీవుడు నీవు ప్రభువా. తండ్రి, మమ్మల్ని ప్రభువా నీ ఉచితమైన కృప చేత నీ ఎందుకు పిలుచుకుని ఆకర్షించుకున్న గొప్ప దేవానికి స్తోత్రం. కనిపించిన దేవానికి స్తోత్రం. నీ సొత్తుగా నీ సంగముగా అంగీకరించిన స్తోత్రం ప్రభువా. నీ పరిశుద్ధ వాక్కు ద్వారా నీ పనులకు మనకు బయలుపరుస్తున్న దాన్ని బట్టి స్తోత్రం. సంఘము నీ కొరకు జీవించాలని తండ్రి, నేను దినమున మీరు పలికిన ప్రతి వాక్కు కొరకు స్తోత్రం. ఎత్తబడ్డ వాక్యం నీరు కట్టి ఫలింపచేయు ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. సంఘములో ఉన్న పసికందు మొదలుకొని పండుగలు ధాపికల వారి కనుక మొదలుపెడుతున్నాం. అయ్యా, కనికరించండి, కృప చూపించండి ప్రభువా. నీ దగ్గర చాటున భద్రత, నీ క్షేమమును, నీ ఆరోగ్యమును వారికి దయచేయమని మనం చేస్తున్నాం. చదువుకుంటున్న చిన్నారులు ఉన్న ఎవరి ఉన్నారు ప్రభువా. తండ్రి, ఆన్లైన్లో ఆఫ్లైన్ స్కూల్స్ నన్నుతుంది ప్రభువా. వీళ్ళు దీవించండి, నీ కృపతో వారిని బలపరుస్తూ నీ క్షేమం దయచేయి. చదువు ముగించుకున్న ఎవరి బిడ్డ కొరికే బలపడుతున్నాం ప్రభువా. తగిన కాలంలో ఉద్యోగం దయచేసి కుటుంబములను ఆర్థికంగా బలపరచమని మనం చేస్తున్నాం. తండ్రి, పరిశుద్ధ వివాహాలకు సిద్ధపరిచిన దీవించండి. వివాహం జరిపించే వారి మేలును, సంతోషం, సమాధానం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. వివాహమైన పిల్లల దాంపత్య జీవితంలో ఫలించేయండి స్తోత్రం. గర్భిణీ సహోదరుల కొరకే మనం పెడుతున్నాం. గర్భంలో శిశువులకు తల్లుల క్షేమమును ఆరోగ్యం దయచేసి నువ్వు నియమించే మన సులువైన కానుకలు నన్ను యేసునామములో దయచేయండి ప్రభువా. బాలకుల కొరకే మనం పెడుతున్నాం. తల్లి బిడ్డ మీద శీఘ్ర వ్యాపకం స్తోత్రం ప్రభువా. ఈకలు సంతానం లేకుండా బాధపడిచిన బిడ్డ కొరకే మనం పెడుతున్నాం. మీ బిడ్డ నీ కుమార్తెలుగా ప్రభువు నన్ను యేసునామం తెరవలాగా విడుదల దయచేయండి ప్రభువా.
సంతానం దయచేసి వారికున్న అవమానం తొలగించండి ప్రభువా. విధురాల పక్షంలో వ్యాజ్యమాడు గొప్ప దేవుడు నీవు ప్రభువా. వారి పక్షంలో వ్యాజ్యమాడు న్యాయకర్తగా ఉండి వారిని దీవించమని మనం చేస్తున్నాం. వారి ప్రార్థన ద్వారా వారి బిడ్డలను మన సంతానానికి మన సంతానానికి నీ దీవెన దయచేయమని అయ్యా నీకు మనం పెడుతున్నాం తండ్రి. నీకు అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు, కదలేక మంచి విధంగా పరుండి ఇంటి వద్ద హాస్పిటల్లో నరక యాత్ర వేసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. తండ్రి ఈ పోస్ట్ కోవిడ్ లో అనేక మా తండ్రి అయా ప్రభువా మా తండ్రి శారీరకంగా నలిగిపోయిన వారు ఉన్నారు ప్రభువా, ఆర్గాన్స్ కోల్పోయిన వారు ఉన్నారు మా తండ్రి. అయా కృప చూపించండి ప్రభువా. ఎక్కడికి వెళ్ళగలవు తండ్రి? నీవే మా దేవుడు, ఎవరికి మొదలుపెట్టగలవు ప్రభువా? ఆకాశం నువ్వు తప్ప మాకు దిక్కేవలేదు మా తండ్రి. మా బలం నీవే, మా సౌర్యం నీవే మా ప్రభువా. అయినా మా పితరులు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకుని కనికరించిన దేవానికి స్తోత్రం. వారి పాపములను వారి అతిక్రమణని తుడిచివేసిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కృప చేత నీ క్షేమత నింపుమని మనం చూస్తున్నాం ప్రభువా. ఎటువంటి వ్యాధి సరే, అది బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బు, మూత్రపిండాల సమస్య, కాలేజీ సమస్య, చర్మ సమస్య, ధనాలు, ఎముకలు, మూలుగ సమస్య, ఎట్టి వ్యాధి అయినా యేసు రక్తంలో అది కాల్చి వేయబడును గాక. యేసు నామములో వారందరికీ స్వస్థత కలుగును గాక. సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆయుధపరచని దీవించండి. ఇదే మన ఎంతమంది తమ ప్రియులను కోల్పోయి దుఃఖపోతున్నారో వారికి అందరికీ నెమ్మది దయచేయండి. మా పిల్లలు మా దేశంలో ఇతర దేశాలు ఉన్నారు మా ప్రభువా. వారికి ఎల్లప్పుడూ క్షేమము ఈ ఆరోగ్యం దయచేసి దీవించండి. సంఘం యొక్క పరిచయం ప్రేమించి పిల్లలు మా తండ్రి తమ విలువైన కానుకలు ఇచ్చిన్నారు. అయ్యా పిల్లల కుటుంబం దీవించండి. వారి కుటుంబాలకు సమృద్ధి దయచేయండి ప్రభువానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. సంఘ పీసీ సభ్యులు బట్టి ఎలిగిపోయిన ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచయం వారు చేస్తున్నారు కనుక ప్రభువా పిల్లలకు దాచి ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన దయచేయండి. ఏబిసి సంఘం గురించి మొదలుపెడుతున్నాం ప్రభువా. నీ పరిపాలన దయచేసి ప్రభువా సంఘంలో నీ నెమ్మదిని సమాధానం దయచేయండి. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు దీవించండి ప్రభువా. ప్రపంచ నాయకుడిగా మొదలుపెడుతున్నాం తండ్రి. బలపరచండి. నీ తెలివిని నీ జ్ఞానాన్ని కలిగించి వారి ద్వారా నీ పరిపాలన దయచేసి రాష్ట్రాలకు, దేశాలకు, ప్రపంచానికి క్షేమం దయచేసి రావాలనుకున్నా. ప్రియులు మా తండ్రి ఈ సమయంలో నీ శరీరం రుచించిపోతున్నా, నీ రక్తము పాలన చేయబోతున్నాడు. నీ కృపలో యోగ్యతను అనుగ్రహించి దీవించండి. ప్రయాణం చేసిన పిల్లలు తాము చేరవలసిన గమనిస్తాం సురక్షితముగా క్షేమముగా వారు చేరుకు సహాయం దయచేసి దీవించమని మధ్యలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభువా. నీ ఆశీర్వాదాలతో దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. దుష్టము తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. యథావిధిగా వచ్చే అనివారము 6 గంటలకు అలాగే 9 గంటలకు మరి సర్వీస్ జరుగుతున్న సంఘాన్ని తెలియజేస్తున్నాం. మరి మేము ఇక్కడికి వచ్చాం. నిన్న మొన్న శుక్రవారం షిఫ్ట్ అయ్యాం కనుక మీకు అందుబాటులో ఉంటాం అని సంఘానికి తెలియజేస్తున్నాం. దేవుని చిత్తంలో మరి సండే స్కూల్, వ్యవస్థ పరిచర్య, సుసమాజ పరిచర్య వల్ల మనము మరి ప్రారంభించడానికి ఆలోచన కలిగి ఉన్నాం కనుక కమిటీ వారితో తెలుగుతో మాట్లాడుకుని ఈ మళ్ళా ఏదైతే నిలిచిపోయామో ఆ ప్రోగ్రెస్ మొత్తం కూడా మనము ప్రారంభించుకున్నామని సంఘానికి తెలియజేస్తున్నాం. చివరిగా చిన్న కీర్తన పుస్తకంలో 98, పెద్ద కీర్తన పుస్తకంలో 283 స్తోత్రాలు అర్పించమనే కీర్తన పల్లవి మొదటి చరణం పాడుకుని ప్రభురాత్రి భోజన సంస్కారకు ఆరాధన క్రమంలోకి ప్రవేశించుదాం. స్తోత్ర
ప్రభు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అన్ని సహవాస నిత్యము మీకు తోడవుని గాక. ఆమేన్. ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనేవారు నిలిచి ఉండండి. మిగిలిన వారు సెలవు పుచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రభు ధననాయేసు మగనాంగును ఈ కాచి